కర్నూలు జిల్లా మద్దికేర మండలం మద్దికేర వ్యవసాయ అధికారి రవి మాట్లాడుతూ మండలంలోని రైతులు భూసార పరీక్ష కొరకు మట్టి నమూనాను రైతుల భూముల్లోని మట్టిని ఇవ్వాలని, దీనికోసం స్థానిక రైతు సేవా కేంద్రం ఇన్ఛార్జిని సంప్రదించాలని మరియు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం 14,000, కేంద్ర ప్రభుత్వం 6,000 బరాయించనుంది. దీనికోసం రైతులు స్థానిక రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించాలని మండల వ్యవసాయ అధికారి రవి తెలియజేయడం జరిగింది. మద్దికేర మండలంలోని రైతులందరికీ తెలియజేయడం ఏమనగా, మండలంలోని రైతులు భూసార పరీక్షను కొరకు మట్టి నమూనాలు ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. దీనికోసం మీరు స్థానిక రైతు సేవా కేంద్ర ఇన్ఛార్జిని సంప్రదించిన ఎడల వాళ్ళు మీ పొలంకు వచ్చి మీ మట్టి నమూనాను తీసుకుంటారు. దీని కొరకు దీన్ని మనము పొలంలో 5 లేదా 6 చోట్ల మట్టిని వి ఆకారంలో 15 సెంటీమీటర్ల లోతు వరకు తీసుకొని చిలకపారతో దాన్ని 6 చోట్ల లేదా 8 చోట్ల నుండి కలెక్ట్ చేసి ఒక చోట కుప్పగా పోసి దాన్ని 4 భాగాలు చేసి దాన్ని 2 భాగాలు తీసేసి వ్యతిరేక దిశల్లో 2 భాగాలు తీసేసి దాన్ని 1/2 కిలో వచ్చే వరకు చేసి దాన్ని మేము ప్యాక్ చేసి మీ సర్వే నెంబరు, ఖాతా నెంబరు, మీ ఆధార్ నెంబరు రైతు దగ్గర సేకరించి దానిని మనము సాయిల్ టెస్టింగ్ ల్యాబ్కు కర్నూలుకు పంపిస్తాము. పంపిన తర్వాత మీకు వాళ్ళు మట్టిలో గల పోషకాల లభ్యతను సూచించే విధంగా సాయిల్ హెల్త్ కార్డును మీకు అందజేస్తాము. కాబట్టి దీనిని మండలంలోని రైతులందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మన ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమంను చేపట్టింది. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు దీన్ని అందిస్తుంది. దీనికోసం మీరు స్థానిక రైతు సేవా కేంద్ర ఇన్ఛార్జిని సంప్రదించి మీ వివరాలను ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. నా పేరు రవి, మండల వ్యవసాయ అధికారి, మద్దికేర మండలం, కర్నూలు జిల్లా.